ఎందుకని బీఆర్ఎస్ కు గజ్జున భయపడుతుంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ అనేది ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావట్లేదు. అసలు మనం 157 స్థానంలో ఉన్నాం పత్రికా స్వేచ్ఛల. దీన్ని ప్రశ్నించే దమ్ము ఈ దేశంలో ఎవరికి ఉంది? బగ మండుతున్న అగ్నిగోళమే ఇల్లు కట్టుకున్నట్టే ఉంది పరిస్థితి. ఇప్పటికి ఇప్పుడు సర్వే చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల కట్టిన ఇందిరా మిల్లు చూపెట్టు నువ్వు. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏ పేదోడు కట్టుకుంటుంది ఇందిరా మిల్లు చూపెట్టు. ప్రతి గ్రామం పోదాం, ప్రతి గ్రామంలో ఎంక్వైరీ చేద్దాం. ఏ పేదోడు ఇందిరా మిల్లు కడుతుండో చూపెట్టు నువ్వు. 14-12 లక్షలు లేని ఇందిరా మిల్లు చూపిస్తావాను. 12 లక్షలు 14 లక్షలు పెట్టి కట్టుకునేటోడు పేదోడు అవుతాడా? గ్రామాలలో పేదోళ్ళు అట్టనే ఉర్రు. మధ్యతరగతోడు మధ్యతరగతి కంటే ఎక్కువ ఉన్నోడు ఇందిరా మిల్లు కట్టుకుంటున్నారు. రేషన్ కార్డులు ఫస్ట్ నువ్వు ఎంక్వైరీ 1.15 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఎట్లుంటే తెలంగాణలో అంత దరిద్రాల పేదరికాల బతుకుతుందా తెలంగాణ? 30-40 ఎకరాలు ఉన్నోనికి కూడా రేషన్ కార్డు ఉంది. ఆయన అర్హుడా? ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రేషన్ కార్డు ఉంది. వాళ్ళ అర్హులా రేషన్ కార్డుకు? బిలో పావర్టీ లైన్ కింద బతికేటోడు రేషన్ కార్డు కావాలి. 3,40,00,000 మందికి రేషన్ కార్డే ఉంది. మన జనాభా అంతా ఎవడా అన్నారు ధనికుడు తెలంగాణలో? పర్ క్యాపిటాలో మొదటి స్థానంలో ఉన్నామని కప్పాలు కొట్టుకుంటున్నాం. ఇంకెక్కడికి పర్ క్యాపిటా పడపడేది? తెలంగాణలో ఉన్న జనాభా అంతా పేదోళ్ళే, బిలో పావర్టీ లైన్ కింద బతికేటోళ్ళేనా?